గ్రామస్తులంతా కలలు కన్నారు. అంతా సమష్టిగా కష్టపడి తమ కోరికను నెరవేర్చుకోవాలనుకున్నారు. అనుకున్న లక్ష్యం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగారు. అసలు సాధ్యం కాదనుకున్న దాన్ని సాధించుకున్నారు. తమ గ్రామానికి రైలు కావాలన్న కోరికతో ఊరంతా కలిసి ఏకంగా రైల్వే స్టేషనే నిర్మించుకున్నారు. చివరికి ఆ గ్రామాల ప్రజల ఆకాంక్షను గమనించిన రైల్వే అధికారులు అక్కడ ట్రైన్లు నిలిపేందుకు అనుమతిచ్చారు. కొన్ని రోజుల పాటు ఆ గ్రామంలో ఆగిన ట్రైన్లు ఆ తర్వాత ఉన్నట్టుండి నిలిపివేయడంతో చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా శంఖాపూర్ రైల్వే కష్టాలపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. నార్సింగి మండలం శంఖాపూర్ గ్రామంతో పాటు శంఖాపూర్ తాండా, ఖాజాపూర్ తాండా గ్రామాలకు సరైన రోడ్డు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. పనుల కోసం సమీప పట్టణానికి వెళ్లాలన్నా, పిల్లలను స్కూల్, కాలేజీలకు పంపాలన్నా రోడ్డు మార్గం సరిగా లేని పరిస్థితి. గ్రామానికి ఆనుకుని ఉన్న కాల్వ రహదారికి అడ్డంకిగా మారింది. రోడ్డు సౌకర్యం లేకపోయినా తమ గ్రామం మీదుగానే రైల్వే లైన్ ఉండడంతో ఎలాగైనా రైళ్లను తమ గ్రామంలో నిలిపేలా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గ్రామస్తులంతా సమిష్టిగా తీర్మానం చేశారు. అయితే ట్రైన్ హాల్ట్ రావాలంటే అంత సులువైన విషయం కాదు. రైల్వే శాఖను ఒప్పిస్తే కానీ తమ కల నెరవేరదని భావించిన 4 గ్రామాల ప్రజలు 10 మంది సభ్యులతో ఓ కమిటీ వేసుకుని తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామస్తులంతా తలా 500 రూపాయలు పోగు చేసి 25 లక్షల నగదును కూడగట్టుకున్నారు. తమ డిమాండ్ను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఢిల్లీకి చేర్చారు. అయితే రైల్వే స్టేషన్కు అనుమతితో పాటు నిధుల కేటాయింపులపై జాప్యం జరుగుతుందన్న భావనతో తాము కూడబెట్టుకున్న 25 లక్షలతో శంఖాపూర్ పేరుతో రైల్వే స్టేషన్ను నిర్మించుకున్నారు. ఇందులో గార్డు రూమ్, ప్లాట్ఫామ్లతో పాటు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను సైతం కట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల పట్టుదలను గమనించిన గత ప్రభుత్వం శంఖాపూర్ గ్రామంలో లోకల్ ట్రైన్లను నిలపడానికి కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతులు పొందింది. ప్రతిరోజు 4 ట్రైన్లు ఆగేవి. అయితే ఉన్నట్టుండి రైలు సర్వీసులను నిలిపివేయడంతో 4 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కరోనా కంటే ముందుగా మా ఊర్లో స్టేషన్లో దాదాపు 4 ట్రైన్స్ ఆగుతుండే. దాని ద్వారా మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలైనటువంటి ఖాజాపూర్ కానీ, ఖాజాపూర్ తాండా, శంఖాపూర్ తాండా, మా శంఖాపూర్, ఈ 4 గ్రామాల ప్రజలందరూ కూడా దాదాపు 300 మంది ప్రజలు ఉపాధి కల్పించుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళి వస్తుండే రోజు కూడా. దాని ద్వారా ఎంతోమంది కుటుంబాలు ఆర్థికంగా కానీ, పని విషయంలో కానీ చాలా ముందంజలో ఉండే. కానీ ఆ కరోనా టైంలో ట్రైన్స్ ఆగిపోవడం వల్ల 300 మంది కుటుంబాలు కూడా పని లేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలైపోతున్నారు. ఇప్పుడైతే వాళ్ళు ఆ కుటుంబం నడపడంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొని చాలా అవకతవకలుగా పరిస్థితులు ఎదురవుతున్నాయి. శంఖాపూర్లో రైలు ఆగడం వల్ల కూరగాయల వ్యాపారులతో పాటు హైదరాబాద్లో పనులు చేసుకునేందుకు నిత్యం వందలాది మంది వెళ్లేవారు. పిల్లలు ఉన్నత చదువుల కోసం సైతం ట్రైన్ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. ఇప్పుడు రైళ్లు నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. సిగ్నలింగ్ వ్యవస్థలో వచ్చిన నూతన టెక్నాలజీ వల్ల ఇక్కడ ట్రైన్ నిలపడం వీలు కాదంటున్నారు రైల్వే అధికారులు. మా ఊరికి రైలు రావడం కోసం 10 ఏళ్లు కష్టపడ్డా తమకు నిరాశే ఎదురైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తమ గ్రామంలో తిరిగి రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారి లేని గ్రామస్తులు రైల్వే స్టేషన్ కోసం గ్రామస్తులు 20 సంవత్సరాల క్రితము డబ్బులు పోగేసి కేంద్ర రైల్వే శాఖకు డబ్బులు కట్టించి ఇక్కడ శంఖాపూర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతకాలం వరకు ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఆగినప్పటికీ కూడా ఇక్కడ పూర్తిగా ఇప్పుడు రైలు నిలిపకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడు చూడొచ్చు, శంఖాపూర్ గ్రామస్తులు స్వతహాగా నిర్మించుకున్న 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇదైతే స్టేషన్ మాస్టర్ రూమ్ ఉందో ఇక్కడ గత కొంతకాలం నుండి ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు ఇక్కడ ట్రైన్లు ఆగకపోవడంతో ఇది ఏదైతే ఇక్కడ పనిచేసే కార్మికులకు ఒక రూమ్గా మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా, ఎందుకంటే హైవే రోడ్డు నుండి చాలా లోపలికి, అంటే సుమారు 5 కిలోమీటర్ల లోపల గ్రామం ఉండడంతో కనెక్టివిటీ కోసము తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ఉండాలని చెప్పి నాటి కేంద్ర రైల్వే మంత్రిని కలిసి డబ్బులు వాళ్ళ గ్రామస్తుల తరఫున డబ్బులు డిపాజిట్ చేసినప్పటికీ కొంతకాలానికి స్టేషన్కు ఉన్న ప్లాట్ఫారం కూడా నిర్మించుకోవడం జరిగింది. స్టేషన్ ప్లాట్ఫారం నిర్మించుకున్న తర్వాత కొన్ని లోకల్ ట్రైన్స్ ఇక్కడ ఆగడం కోసం కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్లు మినహా లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగేటి. దాంతో శంఖాపూర్కి సంబంధించిన గ్రామస్తులే కాకుండా ఇటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఇక్కడ నుండి హైదరాబాదు, మిగతా ప్రాంతాలకు హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం కోసము ఉపయోగంగా ఉండేది. కానీ కాలక్రమేణా రైల్వే శాఖలో వచ్చిన అనేక మార్పుల కారణంగా ఇక్కడ ఉన్న ఈ స్టేషన్
స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోకపోవడం, ఇందులో టెక్నికల్గా కూడా ఇక్కడ ఈ స్టేషన్ నిర్వహించడం సాధ్యం కాదు అని చెప్పని టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్తో ప్రస్తుతం అయితే సంకాపూర్ రైల్వే స్టేషన్లో ఎలాంటి రైళ్లు ఇక్కడ ఆగడం లేదు. గ్రామస్తులందరూ కూడా తమ గ్రామానికి రైలు సౌకర్యము మెరుగుపడుతుందని చెప్పి అనుకున్నాం తప్ప అది శాశ్వతంగా బంద్ అవుతుందని చెప్పని అనుకోలేదని చెప్పని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంకాపూర్ రైల్వే స్టేషన్ తిరిగి ప్రారంభించి ఇక్కడ గ్రామస్తులకు అట్లాగే చుట్టుపక్కల గ్రామస్తులకు అందరూ కూడా రైలు నిలిపే విధంగా ప్రయత్నం చేయాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంకాపురం, మెదక్ జిల్లా నుండి.